ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. ఆయన అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలోని కొన్ని శాఖలపై రివ్యూలు నిర్వహించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ కమిషనరేట్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రంగా ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలన్నారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. ఆయన అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలోని కొన్ని శాఖలపై రివ్యూ నిర్వహించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనసేన పార్టీ నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ తో బాధపడుతున్నారు. వైరల్ తో బాధపడుతున్న ఆ నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఆయన తగ్గేదే లేదని కూడా వర్క్ చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో కూడా ఆయన కొంత మేరకు ఇబ్బంది పడుతున్నా గానీ ఆ రాష్ట్ర అధికారులు అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం నిర్వహించిన కూడా కొంత మేరకు ఆయన ఇబ్బంది పడుతున్నారన్న ఆ విషయం అధికారులకు తెలిసి కూడా కొంతమేర పవన్ కళ్యాణ్ చెప్పించాల్సిన పరిస్థితి. మరలా సమీక్ష సమావేశం పెట్టుకుందామంటే ఆ వ్యక్తుల కోసం వ్యవస్థలు ఆగకూడదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 2.5-3 గంటల పాటు మధ్యలో జరిగిన సమీక్ష సమావేశానికి పూర్తిగా కూడా ఆయన సమీక్ష సమావేశం రాష్ట్రానికి సంబంధించి వరద జరుగుతుంది, విపత్తు జరుగుతుంది. విపత్తు నేపథ్యంలో కంపల్సరీ మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలంటూ కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయన రాష్ట్ర అధికారులు అందరికీ కూడా ముఖ్య సూచన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా మనం ప్రజలకు సంబంధించి కూడా ఏదైతే పంచాయతీ రాజ్ కింద పల్లెటూళ్ళలో ప్రస్తుతానికి వరద ఉధృతి జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా అపరిశుభ్రంగా ఉండకుండా చూసుకోవాలని ప్రధానంగా, అలాగే ఏదైతే అంటు రోగాలు కానీ, కలరా కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చల్లటి వాతావరణానికి డెంగ్యూ దోమలు కూడా వచ్చే పరిస్థితి ఉందని కూడా ఆయన అధికారులను హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు కూడా ఆ పంచాయతీ అధికారులు గ్రామాల్లో ఖచ్చితంగా తగు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. అలాగే ఏదైతే ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సౌకర్యంతో పాటు పారిశుద్ధ్య పనులు కానీ, శానిటేషన్ కానీ విధులు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా అలసత్వం వహించకుండా పనిచేయాలని సూచించారు. ఆ వరద వచ్చిన ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ మనసు పెట్టి అంకిత భావంతో పనిచేయాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరము, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో కూడా ఆయన అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలోనే కొన్ని శాఖలపై రివ్యూలు నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు చెప్పిన సమాచారం మేరకు ఆయన చాలా దగ్గుతో కూడా అస్వస్థతతో ఉన్నప్పటికీ కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించడం చాలా గొప్పతనం అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక సమావేశం అయ్యారు. ఆ వరద పరిస్థితిపై సమీక్షించి వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని
సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అటు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ దోమల పట్ల తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ అయితే పకడ్బందీగా అంకితభావంతో పనిచేయాలని సూచించిన పరిస్థితి ఉంది. అలాగే స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయడంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయాలని ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కూడా సూచించారు. ముఖ్యంగా ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం కూడా మరలా రేపు సమీక్ష సమావేశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులకి ముఖ్య సూచనలు ఇచ్చి మరలా కూడా సమీక్ష సమావేశంలో పాల్గొనాల్సిందిగా కూడా పవన్ కళ్యాణ్ సూచించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ రాష్ట్రంలో మనకి ఒక ముఖ్య నేత దొరికాడని కూడా ప్రజలు సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. అంకిత భావంతో పనిచేసే నేత రావటం కూడా ప్రజలకి మంచి జరిగే పరిస్థితులను కూడా ప్రజలందరూ హర్షాభావం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. స్పందన.